Hey. I've reached. Okay, వస్తున్నా. Okay. Hi, Crushu. Hi. You look so beautiful. Thanks. I know. వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. రోడ్డు మీద? కార్లో. ఓ, ఓకే. నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. ఎవరైనా చూస్తే నీకే ప్రాబ్లం అని. ఏం పర్లేదు, చెప్పు. అంటే ఏం చెప్పాలి? ఏదో చెప్దామనే పిలిచావు కదా. అంటే నేను వేరేలా ప్లాన్ చేసుకున్నా. నువ్వేం ప్లాన్ చేసావో, ఎంత పెద్దగా ప్లాన్ చేసావో ఇవన్నీ నాకు తెలుసు. అవన్నీ నాకు నచ్చవు. ఇక్కడే హ్యాపీగా కార్లో కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పేసి నేను వింటాను. ఐఎమ్ ఆల్ ఇయర్స్. కాలేజ్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయింది క్రష్ ఈ ఫీలింగ్. ఇదేంటో ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదు. అలా చూస్తూ ఉండిపోయేవాన్ని. మాట్లాడకుండా ఉండడం కష్టం, మాట్లాడాలంటే భయం. చాలా వెరైటీగా ఉండేది నా సిచ్యువేషన్. బీయింగ్ ఎ టాపర్ నాకు ఎన్ని అడ్వాంటేజ్ ఉంటాయి నీకు తెలుసు కదా. బట్ ఐ నెవర్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీవన్. ఐ జస్ట్ వెయిటెడ్ ఫర్ యూ. సో నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలేదని నేను ఎస్ చెప్పాలా? అయ్యో, నేను అలా అనలేదు క్రషు. సరిగ్గా ప్రపోజ్ చేయడం కూడా రాదు. అంటే నేను వేరేలా ప్లాన్ చేసుకున్నా. ఆ ప్లాన్ నీది కాదని, అసలు నీకంత సీన్ కూడా లేదని నాకు తెలుసు. ట్రూ. సరే, ఏం చేస్తాం? నేనే చెప్తాను. నువ్వేం చెప్తావు? అంటే మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఓ రియలీ? చూడగానే పడిపోయేంత పెద్ద ఫేసింగ్ కాదు నీది. నువ్వు నన్ను చూడటం, నాతో మాట్లాడడానికి ట్రై చేయడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నన్ను క్రష్ అని పిలవడం నాకు చాలా నచ్చుతుంది. నువ్వు క్రష్ అని పిలిచిన వెంటనే తెలియకుండానే నాకు స్మైల్ వచ్చేస్తుంది. ఏంటి అంతేనా? అయిపోయిందా? ఇంతకంటే ఎక్కువ చెప్తే నువ్వు తిండి తిప్పలు మానేసి తింగ రోడ్లా తిరుగుతావు. యా, అదే నిజమే. యా ఏంట్రా యా? మరి నేనేమనాలి? ఏమనకు, నేను చెప్పేది విను చాలు. సరే. నా కోపం ఎక్కువ. నా కోపం వస్తే కొడతాను, మరీ కోపం వస్తే కొరుకుతాను. అదే మేం చేస్తే దాన్ని అబ్యూజ్ అని, డొమెస్టిక్ వైలెన్స్ అని అంటారు తెలుసా? ఇష్టమైతే అనరు. నీకు ఇష్టం లేదా? ఇష్టమే, చాలా ఇష్టం. సరే విను. 2 years నిన్ను వెయిట్ చేయించింది సరదా కోసం కాదు, చాలా చెక్ చేసుకోవడానికి. మై డాడ్ నోస్ ఐ మీటింగ్ యూ టుడే. డాడ్? అందుకే పిచ్చి పిచ్చి వేషాలేం వేయకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, అర్థమైందా? సరే, నేను వెళ్తున్నాను. అదేంటి, నువ్వు ఇంకా ఏం చెప్పలేదు కదా? ఇప్పటిదాకా చెప్పిందేంట్రా? ఇది అదేనా? ఓ ఓకే. అంటే ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయినట్టే కదా? నిన్నిక్కడ ఆపి అందరి ముందర నీతో మాట్లాడింది నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని అందరికీ తెలియడానికే, అర్థమైందా? పోయి ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేసుకో. ప్రొఫెసర్, పని అయిపోయింది, వస్తున్నా. యా, వచ్చేస్తున్నా. యా. చెప్పేస్తా, అర్థం చేసుకుంటుంది ఖచ్చితంగా.
చెప్పరా. నీకు ఓ విషయం చెప్పాలి. ఏంట్రా అంత సీరియస్ గా ఉన్నావు? ఏమైంది? కలిసి చెప్తా. ఫ్రీయేనా? హా ఫ్రీయే. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నావు? ఇక్కడే, రూమ్ దగ్గరలోనే. అవునా? సుయా రూమ్ కి వచ్చేసాయి. నేను ఇక్కడే ఉన్నాను. అక్కడేం చేస్తున్నావు? ఇందాకే వచ్చానురా. నువ్వు లేచండివని కాల్ చేయలేదు. వస్తున్నా, లొకేషన్ పెట్టు. లొకేషన్ ఎందుకురా? నేను అడ్రస్ చెప్తా కదా, నువ్వు ముందలా. ఏ చంపుతా, ముందు లొకేషన్ పెట్టు. సరే సరే. వీడెబ్బా ఫేస్ ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు. చెత్త నా కొడుకు. ఇవాళ వీడంతా చూస్తా. ఎవరు ఫోన్? అర్జున్. ఓ ఏంటంట? లొకేషన్ పంపించాను, వస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు మనకి ప్రైవసీ కావాలిగా? అదేంట్రా అలా అంటావ్? హీస్ మై ఫ్రెండ్. చిన్నప్పటి నుంచే నా ప్రతి ఫేస్ లోనూ తనున్నాడు, తెలుసు కదా. సరే సరే, ముఖం అలా క్యూట్ గా పెట్టకు, రమ్మని చెప్పు. రాని నా కొడుకుని, వాడి సంగతి చెప్తా. కలవనివ్వండి, ఏం పర్లేదు. నాకు అమ్మాయి డీటెయిల్స్ కావాలి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది. ఐ వాంట్ నో ద ఫుల్ డీటెయిల్స్. రారా లోపలికి. ఏంట్రా తట్టా బుట్ట సర్దేసుకుని వచ్చేసినట్టున్నావు? బ్రో విజయవాడ వెళ్ళేంత వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను. అవునా? బ్రో ఏడి? వస్తున్నాడు. థ్యాంక్ యూ. లోపలికి వెళ్ళరా. రే అర్జున్, నువ్వు ఉన్నన్ని రోజులు వాడు కూడా ఇక్కడే ఉంటానంటున్నాడ్రా. నీకు ఓకేనా? బ్రో నువ్వు మాలిని ఫస్ట్ టైం ఎప్పుడు కలిసావు? అది ఏ గుర్తులేదా? మర్చిపోయావా? ఫ్రెండ్ పెళ్లిలో. ఫస్ట్ టైం ఎప్పుడు ముద్దు పెట్టుకున్నావు? రే ఆగవే, బ్రోక్ కూడా గుర్తుందో లేదో తెలియాలి కదా. June 26, 2020 ఈవినింగ్ 4:15 PM. బా చాలా బాగా గుర్తుంది బ్రో. లవ్ కదా బ్రో, ఆబ్వియస్లీ గుర్తుంటుంది. వావ్, ఇంతకీ మీ డాడీ పేరేంటి? బ్రో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు బ్రో? నేనేం చేసా బ్రో? అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? కాల్ చేసి వస్తా అన్నది, రమ్మన్నాను. వస్తా అంటే రమ్మంటమేనా? నాకు కాల్ చేద్దామని తెలీదా? చెప్పేవాడినే బ్రో, ఈ లోపే నువ్వు వచ్చేసావు. రేయ్ వద్దురా, నాటకాలు అడుగు బ్రో. ఏంట్రా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశాడా? యా అన్ని చేసా. ఇప్పుడు నా టర్న్. మాల్ని ఫేవరెట్ కలర్ ఏంటి బ్రో? తెలీదా? పోనీ ఫేవరెట్ ఫుడ్? పోనీ ఫేవరెట్ ప్లేస్, ఫేవరెట్ హీరో, ఏదో ఫేవరెట్ థింగ్ చెప్పు బ్రో. అన్ని వాడికి తెలియాల్సిన అవసరం ఏముంది చెప్పు. నేను వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తా. రే అర్జున్, రెడీగా ఉంటా నీ ఫేవరెట్ ఫుడ్. బ్రో ఇది బాయ్ ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కున్న డిఫరెన్స్. అనవసరంగా నన్ను గెలక్కు, నీకే ప్రాబ్లం అవుద్ది. రే అర్జున్, అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ రా. అయితే తప్పురా. తప్పేం లేదు బ్రో. బాడీ సెక్షన్ చేయక నీకు కుదిరినట్టు నువ్వు వాడుకున్నావు, నాకు కుదిరినట్టు నేను వాడుకున్నా. చెప్తావా? చెప్పుకో. నీకంటే బాగా నాకే దాని గురించి బాగా తెలుసు. ఇలా ఉంటే ఎంత ప్రేమ ఉన్నా మెల్లిగా తగ్గిపోతుంది. అర్జున్, సూయా వస్తున్నా. భవ్య, హాయ్ భవ్య. హాయ్ సూయా, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఇప్పటిదాకా బ్యాడ్, కానీ నీ కాల్ వచ్చిన తర్వాత సూపర్ గుడ్. చాలా రోజుల నుంచి నిన్ను వెయిట్ చేస్తున్నా కదా. వన్ నైట్ స్టాండ్ తో ఆపేసావు.
ఇంకెన్నిసార్లు అడిగినా నువ్వు అనేవాడివి. దాని గురించే బాగా ఆలోచించా. ఓ, ఏం డిసైడ్ అయ్యావు? కాల్లోనే చెప్పాలా, డైరెక్ట్ కలిసాక చెప్పచ్చా? ఇలాంటివి కలిసే చెప్పాలి, కానీ ఇప్పటికిప్పుడు నేను విజయవాడ రాలేను కదా. అందుకే నేనే హైదరాబాద్కి వచ్చా. లొకేషన్ పంపిస్తా, ఫస్ట్ ఫ్లోర్ 101. వావ్, కాన్ వెయిట్. లేట్ చేయకుండా తొందరగా రా బేబీ. ఓకే ఓకే. అర్జున్, వస్తున్నా. సరేరా మరి నేను వెళ్తాను, నాకు కొంచెం పనుంది. అప్పుడే వెళ్తావా? వెళ్ళాలిరా. ఆగవే, కలవ కలిసాం. నా సంగతి వదిలే. పాపం బ్రో, ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే వెళ్ళిపోతా అంటే ఎలా? మీరిద్దరూ కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా. అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి. అలా అంటావా? మరి అసలే మీది మామూలు కాదు కదా. ఇలా కొంచెం కొంచెం మాట్లాడుకుంటే ఎలా చెప్పు? అలా కాదురా, ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇంపార్టెంట్ లేదు, ఏం లేదు. బాయ్ ఫ్రెండ్ కన్నా ఇంపార్టెంటా? కాల్ చేసి చెప్పు 2 days లో వస్తానని. నువ్వు కూడా అడుగు బ్రో. వెళ్ళిపోతా అంటే వదిలేస్తావా? అసలే నేను చాలా ప్లాన్ చేశా. ఏం ప్లాన్ చేసావు బ్రో? సర్ప్రైజ్. తీసుకెళ్ళే. బాల్కనీకి ఎందుకు, బెడ్రూమ్కి వెళ్దాం పదా. షట్ అప్. బాల్కనీలోకి పదా. సుయా అని పిలవకండి, బేబీ అని స్టార్ట్ చేయండి. రియలీ? యువర్స్ లవింగ్లీ. రండి, బాల్కనీలో ఉన్నాడు. నీ ప్రాజెక్ట్ రిలీజ్ అవగానే పెళ్లి చేసుకుందాం, ఓకేనా? తప్పకుండా. బేబీ. ఏయ్, ఎవరు నువ్వు? అదేంటి బేబీ అలా అంటావు? హైదరాబాద్ వచ్చా ఏదో చెప్తా అన్నావు కదా, చెప్పు. బేబీ బేబీ ఎవరు తను? చెప్పు బేబీ. డోంట్ కాల్ మీ బేబీ. ఇన్సల్ట్ చేయడానికి పిలిచావా సూయా? నువ్వెవరో నాకు తెలీదు. వా అన్నా, వా 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 అన్నా. అందుకేనా బ్రో మళ్ళీ వెళ్తాంటే ఆపలేదు. సూపర్ బ్రో నువ్వు. సూయా, హూ ఇస్ షీ? ఐఎమ్ హిస్ గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? అవును, గర్ల్ ఫ్రెండ్. 5 years నుంచి లవ్. మరి నాకెందుకు సింగిల్ అని అబద్ధం చెప్పావు? ఆహా, ఇంకా ఏమేం చెప్పాడు? మీ ఇద్దరి మధ్య ఇంకేం జరిగింది? చాలా చెప్పాడు. వి మెట్ ఇన్ అ పార్టీ, లేటర్ వి మెట్ ప్రైవేట్లీ. నా కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పావు. అబ్బాయిలు అంతేనే, అమ్మాయి పక్కనున్నంత సేపే, అలా పక్కకి వెళ్ళిపోగానే మొదలెట్టేస్తారు. వద్దు. వాడిని ఎందుకు కంట్రోల్ చేస్తున్నావు? చేసిందంతా నువ్వైతే. కాదు బేబీ, తినెవరో నాకు తెలీదు. నీకు తెలీదా? నన్ను ఇన్సల్ట్ చేయడానికి రమ్మన్నావా సూయా? అబ్బే, ఇన్సల్ట్ చేయడానికి ఏం కాదమ్మా. నువ్వు వచ్చేసరికి మాలి వెళ్ళిపోతుంది అనుకున్నాడు, అంతే. నువ్వు మాట్లాడకు. పోనీ నేను మాట్లాడినా? మన ఫ్రెండ్స్ అని పిలుద్దాం. నీకు గుర్తుండకపోవచ్చు, కానీ వాళ్ళకైతే చాలా క్లియర్ గా గుర్తుంటుంది. ప్లీజ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. యా, యూ బెటర్ ఎక్స్ప్లెయిన్ హర్, బికాస్ ఇంకా నేను నీ లైఫ్ లో ఉండను కదా. బేబీ అలా పిలవకు. నేను నా ఫ్రెండ్ తో ఫోటో దిగినందుకే నువ్వు నాకు బ్రేకప్ చెప్పావు. అలాంటిది నువ్వు వేరే అమ్మాయితో ఉన్నావంటే నేనేం చేయాలి? వదిలేయాలి. మనకెందుకే ఇలాంటోడు? పోదాం పద. రేయ్, ఏ ఏంట్రా, చేసిందంతా చేసి మళ్ళీ బొక్కల కోపం ఒకటి. నిన్ను నమ్మానురా. నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చావని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ యూ డోంట్ డిజర్వ్ మీ. నీలాంటి చీటర్ నాకు ఇంకా లైఫ్ లో వద్దు. ఛీ, పదరా పోదాం. పదవే పోదాం. నువ్విలాంటి వాడివని తెలుసుంటే అసలు నీ మొహం కూడా చూసిండేదాన్ని కాదు. సూపర్ పంచ్ రా. దెబ్బకి అర్జున్ గారు నాకౌట్. ఇంతకుముందు సూయగాడు ఏం చేసేవాడు రా? వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ఇద్దరికిద్దరు ఎడ్డోళ్ళు అనుకున్నాం, ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? అదే నాకు కూడా అర్థం కావట్లే. బ్రో, అర్జున్ అడుకో కాల్ చేస్తున్నాడు బ్రో. రివెంజ్ రివెంజ్ రివెంజ్. రే తమ్ముడు. అన్నా చెప్పండి. నాకు ఛాన్స్ వచ్చాక ఏమైనా రోల్స్ ఉంటే చెప్పమన్నావు కదా. ఒక యూట్యూబ్ షో బిగ్ బాస్ లాంటిది. కెమెరాస్ కనపడవు, డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోవడమే.
వీధి మొదటి నుంచి కెమెరాస్ ఉంటాయి. అవునా అన్న? ఎక్కడన్నా? లొకేషన్ పంపిస్తా, డైరెక్ట్గా వెళ్ళిపో. అన్న నాకు కొంచెం టాపిక్ ఏంటి చెప్పండి అన్న. అలాగే నాకు కొంచెం డైలాగ్స్లో కూడా కొంచెం హెల్ప్ చేయండి అన్న. మిగిలిందంతా నేను చూసుకుంటాను. టాపిక్ ఏంటంటే అంత ఆలోచించకే. ఎంత ఆలోచించినా తక్కువేరా. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఎంతైనా అడ్జస్ట్ అవడానికి రెడీ అయ్యా. వాడేమో ఇలా చేశాడు. నా ఎంటైర్ లైఫ్లో వాడేరా నాకు పెద్ద గిఫ్ట్ అనుకున్నాను. ఏడోకే. ఏడోకేం చేస్తాన్రా? వేరే ఆప్షన్ ఏమైనా ఉందా నాకు? అయితే ఏడవాలి. లేకపోతే మోసం చేసినందుకు వాడిని ఏమైనా చేయాలి. వాడిని నేనేం చేయలేను. సో ఏడవటం ఒకటే నాకు గతి. బేబీ బీబీ ఏంట్రా? నీకో విషయం చెప్పాలి. ఏంటది? టైం దొరికింది కదా అని ప్రపోజ్ చేయడానికి ట్రై చేయకు. నాకు తెలుసురా నువ్వేమనుకుంటున్నావో. లేదు, అది కాదు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ఈ టైంలో ఎవర్రా? ఆగు, చూసేస్తాను. అర్జున్! అర్జునా? ఇక్కడున్నాడని ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి? రే అర్జున్, ఎవడో వచ్చాడ్రా నీకోసం. అబ్బా ఎవడ్డు? నీకు మర్యాదేంట్రా? ఎవరు? రే ప్రొడ్యూసర్ కారు పంపించాడు. ఏ ప్రొడ్యూసర్? నువ్వెవరో అమ్మాయిని పంపిస్తా అన్నావు కదా, ఆ ప్రొడ్యూసర్ రా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ అమ్మాయినా మస్తుందిరా ఫిగర్. ప్రొడ్యూసర్ ఫుల్ ఖుషి అవుతాడు రా. రే చెప్పు తెగుద్ది. అసలు ఎవర్రా నువ్వు? ఏంటి ఇంకా బేరం కుదరలేదా? రే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అమ్మా నేనేం ఎక్కువ మాట్లాడలేదమ్మా. మీ అర్జున్ బాబే యాక్టింగ్ ఛాన్స్ వస్తే ప్రొడ్యూసర్ దగ్గరికి ఒక అమ్మాయిని పంపిస్తా అన్నాడు. ఏంటి అర్జున్? నాకు కూడా తెలీదే. అబ్బా మస్త్ యాక్టింగ్ చేస్తున్నావురా. నీ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏదో గొడవ అయింది, ఇక్కడికి వచ్చింది అన్నావు కదా. ఈ టైంలో ఎమోషనల్ గా బాగా డౌన్ ఉంటది. నువ్వేం చెప్తే అదేంటది, హీరో ఛాన్స్ కొట్టేద్దామని ప్లాన్ చేసావు కదా. పాపకి చెప్పలేదా? అదే చెప్తున్నాడు, ఇంతలో నువ్వొచ్చావు. అలా కాదు బేబీ. ఎవడ్రా బేబీ నీకు? మాలిని, అది నేను. ఏం చెప్పక అర్జున్. మీ ఇద్దరు వస్తే నా లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నా. 1 డేలో ఇద్దరు నిజ స్వరూపాలు ఏంటో చూపించారు. థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. చెప్పేది విను. ఏం వినాలరా? వాడిపోతే పోనీ, బెస్ట్ ఫ్రెండ్ గా కనీసం నువ్వన్నా ఉంటావనుకున్నా. కానీ నువ్వు కూడా ఇలా చేస్తా అని అస్సలు అనుకోలేదు. మాలిని గెట్ అవుట్ అర్జున్. ఒక్కసారి నేను చెప్పేది విను. మెడపట్టి బయటకు గంటేసే సిచ్యువేషన్ తీసుకురావద్దు అర్జున్. అయితే తెగిపోయినట్టేనా? రే పోరా. పోతాం, ఇంకేం చేస్తాం, ఇక్కడే ఉంటాం ఏంటి? కెమెరాలు ఎక్కడ అలా పెట్టాడు? కాదు మళ్ళీ. అన్నా అయిపోయింది, సీన్ మస్తు వచ్చింది అన్న. వెరీ గుడ్ రా. అప్లోడ్ చేయగానే లింక్ పంపిస్తా, స్టేటస్ పెట్టుకో. సరే అన్న, థ్యాంక్స్ అన్న. బ్యాడ్ రా, వెరీ బ్యాడ్. ఒక అమ్మాయి ఫీలింగ్స్తో ఇలా ఆడుకోకూడదురా. ఏంట్రా, మన నోట్లోంచి ఇలాంటి మాటలు రాకూడదా? పాపం రా పిల్ల. అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పా కదా, కనుక్కున్నావా? ఎస్ బ్రో, 1 సెకండ్. రే ఈ కత్తులు కట్టాలు ఇక్కడ నుంచి తీసేయండి రా. పొరపాటున తెగిందనుకో అసలే రేర్ బ్లడ్ మంది. ఓకే బ్రో. ఆ సుయ వెనకాల ఎవరైనా ఒకరిని ఫాలోవర్ని పెట్టమని చెప్పా, పెట్టావా? యప్. పేరు మాలిని, 26 years old. వాళ్ళ మదర్ చనిపోయారు, పెరిగిందంతా వాళ్ళ ఫాదర్ చేతిలోనే. మనం విన్న కథంతా నిజమే బ్రో. అర్జున్, సుయా అండ్ వాళ్ళ ఫాదర్ ఈ అమ్మాయి లైఫ్. 14 months బ్యాక్ హైదరాబాద్ వచ్చింది. నథింగ్ సస్పీషియస్, సింపుల్ గర్ల్. సో నాట్ హార్మ్ఫుల్ అన్నమాట. ప్రొఫెసర్. యా ప్రొఫెసర్. వాట్స్ హ్యాపెనింగ్ నందు? ఆ అమ్మాయి మాలిని డీటెయిల్స్ కనుక్కుంటున్నాను. ఎనీథింగ్ టు బాదర్? నథింగ్ ప్రొఫెసర్.
సో ఇంకా మనం ఆ అమ్మాయి మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. నో నాట్ ఎట్ ఆల్, ఇట్స్ ఓకే. టైం వచ్చేసింది నందు. We need to track these guys carefully. I'll tell you when and where to finish the task. Get ready.